ఒకసారి ఒక గద్ద నది ఒడ్డున ఆహారం కోసం వెతుకుతుండగా అకస్మాత్తుగా ఒక చేప కనిపించింది. వెంటనే గద్ద దూకి దానిని తన ముక్కులో పట్టుకుంది. దానిని మింగడానికి ప్రయత్నించగా ఆ చేప కొంచెం పెద్దగా ఉండడంతో అది గద్ద నోట్లో ఇరుక్కుపోయింది. అది లోపలికి వెళ్లలేదు, బయటకు కూడా రాలేదు. గద్ద చాలా ఇబ్బందిగా ఫీలై ఇప్పుడు ఏమి చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్లి సహాయం తీసుకుందాం అని ఆలోచించింది. అలా ఎగురుతూ వెళ్తుండగా కింద మరో గద్ద నేలపై కూర్చుని కనిపించింది. దాని దగ్గరకు వెళితే ఇది నాకు సహాయం చేస్తుంది అనుకుని కిందకు దిగింది. రెండో గద్ద అడిగింది, అయ్యా ఏమైంది, నోట్లో చేపతో ఎందుకు తిరుగుతున్నావు? మొదటి గద్ద సైగలతో ఈ చేపను తీసేయి అని చెప్పింది. వెంటనే రెండో గద్ద తన ముక్కుతో ఆ చేపను బయటకు తీసేసింది. చేప బయటకు రాగానే మొదటి గద్ద ఆనందంగా, స్నేహితా, నువ్వు నా పెద్ద సమస్యను తీర్చావు, కాని నువ్వు నేలపై ఎందుకు కూర్చున్నావు అని అడిగింది. రెండో గద్ద చెప్పింది, కింద చూసి చూడు, ఇక్కడ ఒక వల ఉంది, నేను అందులో ఇరుక్కుపోయాను, ఇప్పుడు నువ్వు కూడా ఇరుక్కుపోయావు. మొదటి గద్ద బాధగా, ఒక సమస్య నుంచి బయటపడ్డాను అనుకున్నా ఇంకో సమస్యలో పడిపోయాను అనింది. అంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. గద్దలు దాన్ని చూసి, నక్క అన్నా, మమ్మల్ని ఈ వల నుంచి బయటకు తీయి అని అడిగాయి. నక్క చెప్పింది, ఇది చాలా కష్టమైన పని, నేను చెయ్యలేను. అప్పుడు మొదటి గద్ద, అయితే ఇంకొన్ని పక్షులను పిలుద్దాం అనింది. అప్పుడే పైనుంచి కొంతమంది గద్దలు వెళుతుండగా కింద ఉన్న గద్దలు వాటిని పిలిచాయి. అవన్నీ కిందకు వచ్చి అవి కూడా వలలో ఇరుక్కుపోయాయి. అందరూ ఆందోళనగా ఇప్పుడేమవుతుంది అని అనుకున్నారు. ఆ వల ఒక చిరుతపులి వేసింది. కొద్దిసేపటికి ఆ చిరుతపులి వచ్చి చాలా గద్దలు వలలో ఇరుక్కుపోయి ఉన్నాయని చూసి సంతోషించింది. అది దగ్గరకు వస్తుండగా ఒక గద్ద చెప్పింది, మన ప్రాణాలను కాపాడే ఒక మార్గం ఉంది. ఇంకో గద్ద, త్వరగా చెప్పు, చిరుతపులి దగ్గరకు వస్తోంది అనింది. మొదటి గద్ద చెప్పింది, అందరూ జాగ్రత్తగా వినండి, మనమందరం కలిసికట్టుగా ఒకేసారి ఎగరడానికి ప్రయత్నిద్దాం. ఒక్కొక్కరిగా ప్రయత్నిస్తే తప్పించుకోలేం, కాని అందరం కలిసి ఎగిరితే వలతో సహా పైకి లేచిపోతాం. అందరూ ధైర్యం చేసి ఒకేసారి రెక్కలు కొట్టారు. అప్పుడు ఒక్కసారిగా వల నేల నుంచి పైకి లేచింది. గద్దలన్నీ వలతో కలిసి ఆకాశంలో ఎగిరిపోయాయి. కింద ఉన్న చిరుతపులి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది. కొంత దూరం ఎగిరిన తర్వాత అవి నది ఒడ్డున దిగాయి. అక్కడ ఒక చిన్న ఎలుక ఉండేది. అది తాడు, వలలు కోయడంలో నిపుణుడు. గద్దలు దానిని పిలిచి, ఎలుక అన్నా, మమ్మల్ని ఈ వల నుంచి బయటకు తీయి అని అడిగాయి. ఎలుక చెప్పింది, మీరు అందరూ శాంతంగా కూర్చుంటే నేనీ వలను కోస్తాను, కాని ఇక ముందు ఆలోచించకుండా ఎవరి మాట విన్నా కిందకు దిగద్దు. అందరూ గద్దలు వాగ్దానం చేశాయి. ఎలుక పెన పదునైన పళ్లతో వలను కోసింది. కొద్దిసేపటికే అందరూ విముక్తి పొందారు. అవి ఎలుకకు ధన్యవాదాలు చెప్పి ఆనందంగా ఎగిరిపోయాయి. ఆ రోజు అందరూ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. ఒక్కటిగా ఉంటే శక్తి ఉంటుంది, తొందరపాటు నిర్ణయాలు నష్టానికి దారితీస్తాయి. డియర్, ఈ కథ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్లో తప్పకుండా చెప్పండి.